అంతా మా ఇష్టం మేమే పర్మిషన్ ఇస్తాము మేమే క్యాన్సిల్ చేస్తాము అనే విధంగా రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పనితీరు ఉందని బాధితులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండలో ఒకే సర్వే నెంబర్లకి సంబంధించిన భూమిలో రెండు లేఅవుట్లు ఒకరు పట్టాదారు అయితే మరొకరు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి కాగా ఇద్దరికి అన్ని విధాల పర్మిషన్ ఇస్తూ కొనుగోలుదారులు రైతుల మధ్య విభేదాలకు తావు చేస్తూ రామేశ్వరం బండ పనితీరు కనిపిస్తోంది. గతంలో ఒకరి పేరు మీద ఉన్న లేఅవుట్ మరికొన్ని సంవత్సరాల తర్వాత వేరే వాళ్లపైన రెండవ డాక్యుమెంట్గా రిజిస్ట్రేషన్ చేయడం వలన కొనుగోలుదారుల మధ్య చాలా పెద్ద విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. సర్వే నెంబర్ 183, 184, 221లో గల భూమిని రామేశ్వరం గ్రామానికి చెందిన రాచమొల్ల రామచందర్ తమ ముగ్గురి అన్నదమ్ములతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంక్ లోన్ తీసుకొని మార్టిగేజ్పై ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ఫైనాన్స్ కట్టకపోవడంతో బ్యాంకు కోర్టు యాక్షన్ ఆర్డర్ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టింది. వేలంలో కొన్నవారు అప్పుడున్నటువంటి ఇంద్రేశం గ్రామ పంచాయతీ నుంచి 42 ఎకరాలకు లేఅవుట్ పర్మిషన్ తీసుకొని ఫ్లాట్లు చేశారు. ఆ తర్వాత 2006లో కొంత భూమి మ్యూటేషన్ పెండింగ్లో ఉండటంతో మళ్ళీ ఆ పెండింగ్ భూమి రైతుల పేరున రావడంతో మళ్ళీ రామారావు అనే వ్యక్తికి రెండవ రిజిస్ట్రేషన్ చేసిన రైతులు మళ్ళీ కబ్జాకి పాల్పడుతున్నారని మొదటి డాక్యుమెంట్ పట్టాదారులు వాపోతున్నారు. నా పేరు భాస్కర్. నేను 1985లో ఫ్లాట్ 327 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశాను. అది లేఅవుట్ అంతా కాపీ ఉన్నాయి. తర్వాత 2018లో హౌస్ పర్మిషన్ కూడా ఇచ్చారు పంచాయతీ. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే 2 లేఅవుట్ ఉందని చెప్పారు. చెప్పిన మేము దాని మీద ఆర్టీ యాక్ట్ కింద చేస్తే 4 లెటర్లు ఇచ్చారు. ఆర్టీ యాక్ట్ వేరే లేఅవుట్ లేదు అని చెప్పేసి అయినా కూడా డిపిఓకి లెటర్లు పెట్టుకుంటే డిపిఓ ఒక అన్యాయం చేసేసి ప్రొసీడింగ్స్ ఇచ్చి లేఅవుట్ ఇల్లీగల్ అని చెప్పి ఇచ్చేసారు. దాని మీద వేరే కంప్లైంట్ కూడా ఇచ్చాను. కలెక్టర్ కూడా నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆఫీసు చుట్టూ దాదాపు 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అయినా కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. ఇంకా చెప్పండి. ఇది 3 సర్వే నెంబర్ మొత్తం లేఅవుట్ 41 ఎకరాల 28 గుంటలు. ఇందులో 183, 184 మొత్తం కోర్టు నుంచి ఆక్షన్ చేస్తే వాళ్ళు పడుకున్నారు. ముగ్గురు వ్యక్తులు పడుకొని 3 సర్వే నెంబర్లు ఆ లేఅవుట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రైతులే లేఅవుట్ వేశారు 1976లో. ఆ లేఅవుట్లో ప్రకారం మేము ప్లాట్లు తీసుకున్నాం. దాన్ని పడుకున్న తర్వాత వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్నమాట. అయితే దీన్ని లేఅవుట్ని తర్వాత 2006లో మళ్ళీ వేరే లేఅవుట్ అని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. అది లేఅవుట్ లేదు అని చెప్పేసి క్లియర్. అది 4 లెటర్లు ఉన్నాయి ఇన్ రైటింగ్ ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా ఇక్కడ లోకల్లో లెటర్ నాకు హౌస్ పర్మిషన్ ఇచ్చారు. దానికి ఎక్స్టెన్షన్ అప్పుడు కోవిడ్ టైంలో కట్టలేకపోతే మళ్ళీ వెంటనే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అయినా కానీ అవన్నీ పక్కకు పెట్టేసి తర్వాత మళ్ళీ డిపిఓకి రిప్రజెంట్ చేస్తే కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ కూడా చేసినప్పుడు 10% రోడ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కూడా లెటర్ ఇచ్చారు. ఎవరికి? పంచాయతీ సెక్రటరీకి, ఎంపీఓ. కానీ అది దాదాపు 10 నెలలు 11 నెలలైనా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ చివరికి మళ్ళీ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి పెట్టేసి దానికి పెట్టేసి లేఅవుట్ చెల్లదు అని చెప్పేసి మీకు సివిల్ మేనేజర్ సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి అది ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చేసుకుంటే మా అన్నీ కూడా అంత బౌండరీ పిల్లర్స్ అన్నీ చెడగొట్టారు. మరి ఇక ధైర్యం చేసి మరి ఎక్కడ న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మేము అందరం ఫ్లాట్స్ ఓనర్స్ అందరం చెడగొట్టినాం. ఎంతమంది ఉన్నారు మీ ఫ్లాట్స్ ఓనర్స్? ఫ్లాట్స్ ఓనర్స్ దాదాపు 50 మంది ఉన్నాం. అందరూ ఇక్కడికి రాలేదు కానీ ఈరోజు 50 మంది ఉన్నాం. ఇది హ్యాండ్ ఓవర్లో రామరాజు అన్న వ్యక్తి చేస్తున్నాడు. అతనే మేము 1 year క్రితం పవర్ లైన్ కూడా ఏడీ కూడా లెటర్ ఇచ్చాం. ఇట్లా ఇల్లీగల్గా ఉంది దీంట్లో మీరు పవర్ కనెక్షన్ ఇవ్వద్దని. అయినా కానీ 1 year ఆపారు. మళ్ళీ ఏమైందో ఇప్పుడు రీసెంట్గా ఒక 1 month తర్వాత ఇప్పుడు పవర్ ఇచ్చేసి అంతా ఇచ్చేస్తున్నారు. ఇదంతా స్థానిక నాయకులు అంటే లోకల్లో ఉన్నవాళ్ళు అంకిరెడ్డి గారు అని లేకపోతే ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు అని అనుకున్నారో తెలియదు. ఆయన అయితే ఫీల్డ్ మీదకి అయితే వచ్చారు. అంకిరెడ్డి గారు 2-3 సార్లు వచ్చి ఫీల్డ్ మీద ఇచ్చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకే వ్యక్తి ఆపోజిట్. రామరాజు అనే వ్యక్తి ఎవరు? రామరాజు రెండో లేఅవుట్ వేసిన అతను. రెండవ లేఅవుట్ వేసిన అతను రామరాజు. అంటే ముగ్గురు పడుకున్నారు 2007లో. పడుకొని ఇతను మెయిన్ ఇదనమాట. రామరాజు అతను సుబ్బరాజు, శ్రీనివాసరాజు. వాళ్ళలో రామరాజు అనే వ్యక్తి మెయిన్ అనమాట. 41 ఎకర్స్ 28 గుంటలు. 183 వచ్చేసి 12 ఎకరాలు 12 గుంటలు. 184 వచ్చేసి 15 ఎకరాలు 6 గుంటలు. 221 వచ్చేసి 14 ఎకరాలు 10 గుంటలు. మొత్తం 41 ఎకరాల 28 గుంటలు. కోర్టు ఆక్షన్లో కొన్నాం. అన్ని కోర్టు ఆక్షన్. 3 సేల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. పొరపాటు ఎక్కడ జరిగిందంటే మ్యూటేషన్ దగ్గర జరిగింది. మ్యూటేషన్కి దీనికి సంబంధం లేదు. లేఅవుట్ వేరు, మ్యూటేషన్ వేరు.
రామేశ్వరం బండ 220 183 182 221 సర్వే నెంబర్లో ఒక 20 ఫ్లాట్ల వరకు ఉంటాయి. చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి రిజిస్ట్రేషన్లు అయినాయి. అది ఎలా అయినాయి కూడా మాకు ఒకసారి మీకు అన్ని మళ్ళీ నెక్స్ట్ మీట్లో చెప్తాను. డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాను. అది ఎలా జరిగింది అనేది అయితే నేను మీకు నెక్స్ట్ చెప్తాను. ఇందులో చనిపోయిన వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయరు కదా, అంతే. మా పేపర్స్తో వచ్చినాక నేను సబ్మిట్ చేస్తాను. ఓకే. ఈ డాక్యుమెంట్ వచ్చి 1980లో నేను తెనాల్లో ఉంటాను సార్. తెనాల్లో అప్పట్లో వచ్చి కొంతమంది నాకు అమ్మారు. అప్పుడు నేను ఇది 4500 తీసుకున్నాను. నేను అప్పటి నుంచి ఈ వెంచర్కి వస్తూనే ఉన్నాను, చూసుకుంటున్నాను. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితమే అది పెట్టారు, కంటైనర్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టి నువ్వు రావడానికి వెళ్ళలేదు అని రుబాబ్ చేశాను. ఇక్కడ ఉన్న మనిషి రుబాబ్ చేస్తే నేను ప్రియా దర్బార్లు కూడా పెట్టాను. దివ్యా మేడం గారిని కలిశాను, క్రాంతి మేడం గారిని కూడా కలిశాను. వాళ్ళు కూడా చూస్తామన్నారు. నేనేమంటున్నానంటే నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, నాకు ఇది తప్పితే వేరే ఆస్తి లేదు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి పెద్దలు కానీ ఎవరన్నా నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గండయ్య, మా తండ్రి పేరు పాండురంగం. 85 అమ్మిరంటే నాకు తెలియదు సార్. నేను అప్పుడు చిన్నగా ఉన్నా. రామరాజు చేసి ఇచ్చుకుంటే నేను ఎగితే క్యాన్సల్ చేసుకున్నా. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ పెళ్ళి అది లోపల ఫోర్జరీ చేసి నాకు సెల్ చేసుకున్నాను. నేను రామరాజుకి చేయలేను అసలు. ఆ ఓనో సుబ్బారాజు గారు